హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో హెల్దీ అయిన బాదం పాలు ఎలా చేసుకుందామో చూసేద్దాము. ఈ ఎండలకి పిల్లలు ఇంట్లో ఉంటారు, బయట కాకుండా ఇలా ఇంట్లోనే చేసి పెడితే ఇష్టంగా తాగుతారు. హెల్దీ కూడా చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఒక 10 నుంచి 15 మధ్యలో బాదం తీసుకొని ఇవి నానబెట్టి వేడి నీళ్ళలో తర్వాత ఒక 20 నిమిషాలు ఒక 20 మినిట్స్ తర్వాత ఇవి తీసుకొని ఈ వాటర్ వంపేసి ఈజీగా ఇలా పట్టుకుంటేనే ఊడొచ్చేస్తుంది. ఇలా పొట్టు మొత్తం తీసేసుకొని బాదం మొత్తాన్ని ఇలా ఒక చిన్న గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ బాదం వేసుకొని దీంట్లోకి ఒక చిన్న కప్పెడు కాల్చి చల్లటి పాలు దీంట్లోకి వేసుకోవాలి. ఇది వేసుకొని దీంట్లోకి 2 ఇలాచీలు వేసి ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మంచి పేస్ట్లా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి దీనిపైన ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి 1/2 లీటర్ పాలు అనేది వేసుకోవాలి. ఇలా పాలు వేసుకొని దీంట్లోకి ఇది ఇలా పొంగు వస్తున్నప్పుడు ఒక 2 నుంచి 3 పొంగులు వచ్చేంత వరకు ఇది కలుపుకుంటూ ఉండాలి. ఇలా పాలు కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా షుగర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇంకొక పొంగు వచ్చిన తర్వాత మనము పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ బాదం పేస్ట్, అది ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని 1 నుంచి 2 పొంగులు వచ్చేంత వరకు వేయాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇది కొంచెం పాలు అనేది కొంచెం చిక్కబడుతుంది. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి 2 లేదా 3 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఇక్కడ ఉంటే కుంకుమ పువ్వు కూడా వాడుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను కస్టర్డ్ పౌడర్ వేస్తున్నా. కుంకుమ పువ్వు ఉన్నా కానీ కలర్ వస్తుంది, కానీ చిక్కబడాలి అంటే కంపల్సరీ కొంచెమైనా కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వాడితే ఇంకా కుంకుమ పువ్వు వాడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే కుంకుమ పువ్వు కలర్ కోసం మాత్రమే తీసుకుంటారు. తర్వాత ఇందులోనే కస్టర్డ్ పౌడర్లో కలర్ ఉంటుంది కాబట్టి ఇంకా కుంకుమ పువ్వు వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. తర్వాత ఇలా పాలు మొత్తం ఇలా కొంచెం దగ్గరకు వచ్చి చిక్కబడ్డ తర్వాత దీంట్లోకి ఈ కస్టర్డ్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడు ఇది కొంచెం దగ్గరకు వస్తుంది. ఇలా చిక్కబడుతున్నప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి ఎక్కువ చిక్కపడకూడదు. తర్వాత బాదం మిల్క్ కాస్త ఐస్ క్రీమ్ అయిపోతున్న తర్వాత ఇలా కొంచెం చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వేసుకోవడానికి మధ్య మధ్యలో టచ్ అయితే బాగుంటుంది. ఇలా బాదం సన్నగా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ బాదం పాలన్నిటివి ఇందులో వేసుకొని ఒక 1 అవర్ 2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే కూల్గా తాగితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. 2 అవర్స్ తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో నుండి తీసి ఒక గ్లాస్లోకి వేసుకొని పైనుంచి బాదం వేసుకొని తాగితే ఎంతో టేస్టీ అయిన బాదం పాలు రెడీ. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.